హలో ఎవరీవన్, అందరికీ నమస్తే. అందరు బాగున్నారా? అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. అండ్ అంటే ఇది మార్నింగ్ బ్లాగ్ అనమాట, అందుకే గుడ్ మార్నింగ్ చెప్తున్నాను. ఇంకా అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అండ్ ఈ రోజు బ్లాగ్ అయితే చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. అండ్ అంబ్రెల్లా కటింగ్ ఎలా చేయాలి, అలాగే స్లీవ్స్, ఒక అంబ్రెల్లా స్లీవ్స్ ఎలా కట్ చేయాలి, అంబ్రెల్లా ఫ్రాక్ ఎలా కట్ చేసుకోవాలి అంటే బాటమ్ పార్ట్, తర్వాత ఒక హ్యాండ్స్ ట్రెండింగ్ డిజైన్ ఎలా కట్ చేయాలనేది కూడా ఈరోజు వ్లాగ్లో ఉంటుంది. అలాగే ఇంకా కొన్ని విషయాలు జనరల్గా నేను ఫేస్ చేసినవి కానీ, లేదా ఇంకా ఎవరైనా వేరే వాళ్ళు మన దగ్గరలో ఉన్న వాళ్ళు కొన్ని కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉంటారు కదా. అంటే అవన్నీ కూడా ఈరోజు మీకు వ్లాగ్లో అయితే షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. కాబట్టి మీరు వీడియో చూసుకుంటూ నేను చెప్పే మాటలైతే కొన్ని వింటూ ఉండండి. అలాగే ఆ డిజైన్స్ కావాలన్నా ఓకే, మీరు వీడియో ఎండింగ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. అండ్ ఒకవేళ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అయితే ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు లైక్ ఇవ్వడం వల్ల మీకు పోయేది ఏం లేదు కదా. కానీ మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఏంటంటే మన వీడియోస్ అనేది ఇంకెక్కువ మందికి రీచ్ అవుతాయి. దానివల్ల మీరు నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే ఇలాంటి వీడియోస్ ఇంకెవరికైనా యూజ్ అవుతాయి అనుకునే వాళ్ళకి కూడా మీరు వాళ్ళకి షేర్ చేసినట్టుగానే అవుతాయి అన్నమాట, మీరు లైక్ ఇవ్వడం వల్ల. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ ఇంకొక విషయం ఏంటంటే, యూట్యూబ్ విషయానికి వస్తే అసలు అంటే సెలబ్రిటీస్కి షేర్ చేస్తూ, అంటే సెలబ్రిటీస్ వీడియోస్ని లైక్ చేయడము, షేర్ చేయడం చేస్తూ ఉంటారు. కానీ మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళని కూడా కొంచెం ఎంకరేజ్ చేస్తూ ఉండండి. వాళ్ళకు కూడా ఎంతో కొంత టాలెంట్ అనేది ఉంటుంది. వాళ్ళ టాలెంట్ని వాళ్ళు నిరూపించుకోవాలంటే మీరు కూడా కొంచెం సపోర్ట్ చేస్తే ఆ టాలెంట్ అనేది బయటకు వస్తుందండి. అందరూ ఎదగాలి అంటే కొంచెం వెనకాల సపోర్ట్ చేస్తూ ఉంటేనే వాళ్ళు ఇంకొంచెం ముందుకు వెళ్తూ ఉంటారు. ఇంకా స్టార్టింగ్లోనే వాళ్ళని ఇలా డిస్కరేజ్ చేస్తే వాళ్ళు అక్కడే ఆగిపోతారు ఫ్రెండ్స్. కాబట్టి నేననే కాదు, నాలాంటి వాళ్ళు చాలామంది యూట్యూబ్ ఛానల్స్ పెట్టి చాలా బాధపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ ఒక్క లైక్ కోసం మీరు చూసే ఆ కామెంట్, అంటే మీరు చేసే ఆ కామెంట్ కోసం ఎదురు చూసే వాళ్ళు చాలామంది ఉంటారండి. మీరు కామెంట్ చేసినా పట్టించుకొని వాళ్ళు, మీరు కామెంట్ చేసిన రిప్లై ఇవ్వని వాళ్ళు, మీరు లైక్ చేసిన యూస్ఫుల్గా ఉండే వాళ్ళకి చేయడం కన్నా, అంటే వాళ్ళకి చేయండి, కానీ మీరిచ్చే లైక్ కోసం, మీరిచ్చే కామెంట్స్ కోసం ఎదురు చూసే వాళ్ళకి కూడా మీ వంతుగా మీరు హెల్ప్ అయితే చేయండి. అది నాకనే కాదు, నాలాంటి వాళ్ళకి, అంటే నాలాంటి యూట్యూబర్స్ అందరికీ కూడా మీరు సపోర్ట్ చేస్తారు అని అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ ఇది రిక్వెస్టే అనుకోండి, డిమాండ్ అయితే కాదు, చిన్న రిక్వెస్ట్ అంతే. అది మీ ఇష్టం. నేను చెప్పాలనుకున్నది అదనమాట. అయితే ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. అండ్ ఇది వచ్చేసి ఫ్రైడే రోజు, అంటే నిన్న మార్నింగ్ వ్లాగ్ అనమాట. మార్నింగ్ నుండి కూడా నైట్ వ్లాగ్ షేర్ చేస్తాను. అండ్ మార్నింగ్ అయితే ఈరోజు టిఫిన్ కోసం అయితే ఇంకా చపాతి, తర్వాత మ్యాంగో జ్యూస్ అనమాట. అండ్ నాకు తెలిసి తెలంగాణలో చాలామంది మ్యాంగో జ్యూస్ చపాతి కాంబినేషన్ చాలా ఇష్టపడుతూ ఉంటారు, నాకు తెలిసిన వాళ్ళలో అయితే. అండ్ ఎవరైనా మీరు ఈ కాంబినేషన్ ఇష్టము, మేము ఇలానే తింటాం అక్క అని అనుకునే వాళ్ళు ఖచ్చితంగా కామెంట్లో అయితే చెప్పండి. ఎందుకంటే నాలాగే చాలామంది ఉన్నారని నాకు అనిపిస్తుంది అనమాట. అందుకని నాకు తెలిసిన వాళ్ళు ఎక్కువగా ఇలా తింటూ ఉంటారు సమ్మర్లో. మరి మీరు ఎవరైనా ఇలాంటి, అంటే ఈ కాంబినేషన్ తింటారా లేదనేది తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఈరోజు కర్రీ అయితే ఇంకా చేస్తున్నాను, రైస్ కూడా పెట్టేసాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి చెప్పాను కదా, మ్యాంగో జ్యూస్ ప్లస్ చపాతి. మ్యాంగో జ్యూస్ కూడా రెడీ చేసేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసాను, కొంచెం పిల్లలు లేచే వరకు అయితే కూల్ అయిపోతుంది. ఇంకా చపాతి చేసే వరకు కూడా ఇంకా టైం ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఈ మా పొయ్యి ఏమో చిన్నగా వస్తుందని మంట, దానివల్ల ఏంటంటే వంట లేట్ అయిపోతుంది. ఇంతకుముందు నాకు 1/2 అవర్ 30 గంటలో వంట కంప్లీట్ అయిపోయేది, అంటే వంట కానీ టిఫిన్ కానీ ప్రతి ఒక్కటి. ఇప్పుడు ఏంటో అండి 1.5 అవర్ అయినా కూడా అస్సలు అవ్వట్లేదు, అంటే చాలా చిన్నగా వస్తుంది పొయ్యి. ఇంతకుముందు 3 బర్నర్స్ ఉంటాయి కదా, అదైతే కొంచెం గ్యాస్ లీక్ అవుతుందని పక్కన పడేసాము. ఈ స్టవ్ ఏమో ఇక ఓల్డ్ స్టవ్ కదా, ఇదేమో ఇట్లా సతాయిస్తూ ఉంది. ఇంకా వేరే స్టవ్ తీసుకుందామంటే అస్సలు కుదరట్లేదు, తీసుకోవాలి.
ఈ 1 మంత్, 2 మంత్స్‌లో తీసుకోవాలి అనుకుంటున్నాను. ముందైతే పిల్లల స్కూల్స్ అయితే జాయిన్ అవ్వాలి. వాళ్ళు జాయిన్ అయిన తర్వాత వాళ్ళది కొంచెం బుక్స్ గానీ, ఇంకా డ్రెస్సులు గానీ, ఇంకా చాలా ఉంటది గదా! వాళ్ళకి స్కూల్ స్టార్టింగ్‌లోనే. అవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు నా స్టవ్ విషయానికొస్తాను. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళకి మనీ అది ఇది పే చేయాల్సొస్తది కాబట్టి ఖర్చులెక్కువుంటాయి. నాకనే కాదు, చాలామంది పేరెంట్స్‌కి ఇప్పుడు స్కూల్ స్టార్టింగ్ టైంలో చాలా చాలా ప్రెషర్ ఉంటది. ఎందుకంటే వాళ్ళకి ఫీజులు కట్టాలి, తర్వాత బుక్స్ తీసుకోవాలి, యూనిఫార్మ్స్ తీసుకోవాలి. ఒకవేళ కొంతమంది స్కూల్స్ చేంజ్ చేయాలనుకుంటే, ఆ స్కూల్ చేంజ్ చేసినప్పుడు ఇంకొంచెం ట్రబుల్ అలా ఉంటదనమాట. అందరి పేరెంట్స్‌కి ఇది సిట్యుయేషన్ కొంచెం ఒక 1 మంత్ వరకి కొంచెం ఇలానే ఉంటది. అండ్ మాకు కూడా సేమ్ అనమాట. ఇంకా మా హస్బెండ్ అయితే ఇప్పుడే లేచారు. ఈ మధ్యలో 1 మంత్ నుండి దాదాపు మేము పాలైతే పోపించుకుంటున్నాం అనమాట. గేదె పాలు. డైలీ నైట్ టైమ్‌లో వస్తున్నారు. ఇంకా వాటినే టీకి గానీ, పెరుగుకి గానీ వాడుతున్నామనమాట. హాఫ్ లీటర్ పాలు సరిపోతున్నాయి. ఎందుకంటే పిల్లలు తాగరు గదా పాలు. హాఫ్ లీటర్‌లోనే మా ఇద్దరికి ఒకటేసారి తాగుతున్నాం టీ. ఈవినింగ్ టైమ్‌లో చాలా తక్కువైపోయింది. నేను రావట్లేదు ఎక్కువ. నేను మధ్యాహ్నం వచ్చి వెళ్తున్నాను కాబట్టి మధ్యాహ్నం టీ తాగను గదా! ఆఫ్టర్‌నూన్ అంటే కొంచెం ఇప్పుడు 4కి అట్లా వస్తే టీ తాగేదాన్ని. ఇంకా ఆఫ్టర్‌నూన్ అంటే నైట్ ఈవినింగ్ టైమ్‌లో తాగట్లేదు. ఇంకా మార్నింగ్ టైమ్‌లోనే కాబట్టి మిగిలినయన్నీ ఇంకా పెరుగు తోడు పెట్టేస్తున్నాను. అయితే నైట్ ఈరోజు అంటే నిన్న నైట్ పాలు రాలేదనమాట. ఇంక అందుకని ఇంకా మార్నింగ్ పాల ప్యాకెట్ తీసుకొచ్చాడు మా జేషు. ఇంకా ఆ పాల ప్యాకెటే మా వారు తీసి ఇంకా గిన్నెలో అయితే పోస్తున్నారు. ఇంకా నాకు మార్నింగ్ టైమ్‌లో కొంచెం హెడేక్‌గా ఉంటదండి. అంటే మైగ్రేన్ వల్ల. ఇంకా నైట్ కొంచెం లేట్‌గా నిద్రపోయినా కూడా, లేదంటే కొంచెం హెవీగా వర్క్ చేసినా కూడా నాకు మార్నింగ్ టైమ్‌లో కొంచెం అన్‌ఈజీగా ఉంటది ఒక్కొక్క రోజు. అలాంటప్పుడు మాత్రం మా వారు నాకు హెల్ప్ చేస్తా ఉంటారనమాట ఇలా. ఇంక అందులో ఈరోజు చపాతీ కదా! ఇంక చపాతీ చేయడము, కాలవడం ఒకటేసారి నాకు ఒక్కొక్కసారి అంటే నాకెక్కువ పనవుతదేమో అని జెప్పేసి తను లేచయితే ఇంకా చపాతీలు గూడా కాల్చడం అట్లా హెల్ప్ చేస్తా ఉంటారు. ఆహ్, కొంతమంది అలా చెయ్యరు. కానీ మా వారు నాకు మాత్రం అలా హెల్ప్ చేస్తూ ఉంటారు. దానికి చాలా హ్యాపీ. ఈరోజు ఈ వీడియోలో ఒక విషయం గురించి చెప్పాలి అనుకుంటున్నానండి. ఏంటి అంటే ఎవరిని గానీ అతిగా నమ్మకూడదండి. నమ్మినామనుకోండి మనమే మోసపోతాము. ఈ విషయం అయితే ఆల్రెడీ నాకు క్లియర్ అయిపోయింది. అది ఎవరైనా అంటే మన రిలేటివ్స్ అయినా, ఫ్రెండ్స్ అయినా, ఇంకా ఎవరైనా కూడా అసలు నమ్మకూడదు. అందులో ఇప్పుడు ఇంకొక విషయం చెప్పాలి. ఏంటంటే ఇప్పుడు కొంతమంది అంటే మనకు తెలిసిన వాళ్ళెవరైనా ఏదైనా ప్రాబ్లమ్స్‌లో ఉండి వాళ్ళు బాధపడుతుంటే మనమైతే చూస్తూ ఉండలేం కదండీ! కనీసం వాళ్ళకి మనం మనీ హెల్ప్ చేయకపోయినా, ఇంకే విధంగానైనా హెల్ప్ చేయకపోయినా, వాళ్ళ బాధనైతే మనం పంచుకోగలుగుతాం కదా! అలా బాధను పంచుకున్నా కూడా ఆ బాధ అనేది నిజమో కాదో కూడా మనకి తెలియదు కానీ, ఆ బాధని వాళ్ళు బాధపడుతున్నారని చెప్పేసి మనం ఫీల్ అయిపోయి, వాళ్ళ బాధని మన బాధ అనుకోని మనం ఫీల్ అయిపోతూ ఉంటాము. నిజంగా నేను అలాంటి మనస్తత్వమే అనమాట నాది. ఎదుటి వాళ్ళు ఏదైనా దేని గురించన్నా ఫీల్ అవుతున్నారు, బాధపడుతున్నారు అంటే అది నాకే వచ్చినట్టుగా నేను ఫీల్ అవుతూ ఉంటాను. అంటే అందరికీ అని చెప్పలేను. మనం ఎక్కువగా అప్పుడప్పుడు మాట్లాడడము, అప్పుడప్పుడు కలవడం అట్లా కొంచెం దగ్గర వాళ్ళు అట్లా ఉంటారు కదండీ! అలాంటి వాళ్ళని నాకట్లా అనిపిస్తదనమాట. ఈ మధ్యలో గూడా అలానే నేను కొంతమంది అట్లా ఫీల్ అవుతున్నారని, వాళ్ళ ప్రాబ్లమ్స్‌లో ఉన్నారని జెప్పేసి చాలా ఫీల్ అయిపోయేదాన్ని. కానీ వాళ్ళ మనస్తత్వం ఏంటనేది నాకు బయటపడిన తర్వాత ఇంకొకసారి ఎదుటి వాళ్ళ బాధని మన బాధ అనుకోవడం మాత్రం తప్పు అని నాకు అర్థమవుతుందండి. మరి ఇది నిజమో, అబద్ధమో నాకైతే అర్థం అంటే ఇలా చేయడం తప్పో, కరెక్టో నాకు తెలియట్లేదు కానీ అలా అని అందరూ అలానే ఉంటారని కూడా నేను చెప్పలేను. ఎందుకంటే కొంతమంది రియల్‌గానే వాళ్ళు బాధపడుతూ ఉంటారు. కొంతమందేమో అవసరం కోసం మాత్రమే మన దగ్గర బాధపడినట్టు నటిస్తారండి. మనం ఆ అవసరానికి యూజ్ అవుతానేమో ఓకే. లేదు అంటే ఇంకా అక్కడి నుండి అవాయిడ్ చేస్తారనమాట. ఇది బాగా గమనించాను నేను. ఎందుకంటే ఇప్పుడు, ఇప్పుడు నేనే సపోజ్ నాకు కొంచెం ప్రాబ్లమ్స్‌లో ఉన్నాను. నా బాధను షేర్ చేసుకోవడానికి నాకెవ్వరు లేరు. అలాంటి సిట్యుయేషన్‌లో నేను కనీసం నాకు మనీ హెల్ప్ చేయకపోయినా, ఇంకే హెల్ప్ చేయకపోయినా కనీసం నా బాధను చెప్పుకోవడానికైనా ఎవరైనా ఉన్నారా అని వెతుక్కొని మరీ మనం బాధలు షేర్ చేసుకుంటూ ఉంటాం. ఆ బాధలు షేర్ చేసుకున్నప్పుడు గూడా అసలు వింటారా అండి ఎవరైనా? ఆ బాధను వింటారా? నీకు గంటలు గంటలు మాట్లాడుకుంటూ వాళ్ళు నీ బాధలు వింటారా? అంత ఓపిక ఈ జనరేషన్‌లో ఎవరికైనా ఉందా?
నాకెందుకులే అని వదిలేసే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ నేను అలా కాదు. ఎవరికైనా అట్లా బాధ అనిపిస్తే నాకు కొంచెం దగ్గరగా అనిపించిన వాళ్ళు మాట్లాడితే నేను ఎంతసేపైనా మాట్లాడుతూ ఉంటాను. వాళ్ళ బాధ నా బాధ అనుకోని నేను వాళ్ళకి ఇంకా అన్ని అడ్వైజులు ఇస్తూ ఉంటాననమాట. నేను మనీ పరంగా హెల్ప్ చేయకపోవచ్చు. కానీ వాళ్ళ బాధను పోగొట్టేలాగా అయితే ఏవైనా కొంచెం మాటలైతే చెప్పగలను కదా! అలా నేను చెప్తాననమాట. కానీ వాళ్ళకేందంటే మనం అవసరం అయితేనే మనతోని మాట్లాడతారు. అవసరం లేదు అని తెలిసిన రోజు వాళ్ళు మనల్ని పట్టించుకోరు. ఇది బాగా గమనించండి. అలా నాకనిపించిందనమాట. అందుకనే నాకు అప్పటికి మా హస్బెండ్ ఒకరి విషయాలు అలానే చెప్పారనమాట. వాళ్ళు ఏదో చెప్తున్నారని చెప్పేసి అదే నిజం అని చెప్పేసి నువ్వెందుకంత ఫీల్ అవుతున్నావు? వాళ్ళకేం ప్రాబ్లమ్స్ ఏముండవు. వాళ్ళు బానే ఉంటారు అని చెప్పి నాతో చెప్తానే ఉన్నారు. కానీ నేను వినకుండా ఏంటంటే, లేదు నిజంగానే వాళ్ళు బాధల్లో ఉన్నారు పాపం అని ఒకానొక టైంలో నేను వేరే వాళ్ళని మనీ అడిగి వాళ్ళకి ఇవ్వాలి అనుకున్న సిచ్యువేషన్ కూడా వచ్చిందనమాట. ఒక్క 15 నిమిషాలలో అనుకోండి. ఒక 15 మినిట్స్‌లో నేను వేరే వాళ్ళని కూడా మనీ అడిగాను. వేరే వాళ్ళని కూడా మనీ అడిగి వాళ్ళకి ఇప్పిద్దాము అన్న టైంకి మా హస్బెండ్ ఆపారనమాట. "ఆగు ఇప్పుడే ఎందుకంత తొందర పడుతున్నావు? చూద్దాంలే ఇద్దాం ఆగు" అని అన్న స్టేజ్ అనమాట. అలాంటి టైంలో నిజంగా మా హస్బెండ్ నాకు అలా అనడమే మంచిదైంది. లేదు అంటే నేను మనీ విషయంలో కూడా మోసపోయేదాన్నేమో. ఇప్పుడు ఓన్లీ మాట వరకే మోసపోయాను. రేపు ఒకవేళ ఆ మనీ ఇస్తే, మనీ ఇచ్చి కూడా నేను తర్వాత మోసపోయేదాన్నేమో అని నాకన్న ఫీలింగొస్తుంది. నిజంగా ఇలాంటి వాళ్ళని చూస్తే ఇంకొకసారి అసలు ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించొద్దు. ఎదుటి వాళ్ళ గురించి పట్టించుకోవద్దు. మన లైఫ్ ఏదో మనం చూసుకోవాలి గానీ, ఒకరి గురించి అస్సలు బాధపడొద్దు అని నాకు చాలా అర్థమైందండి. అంటే ఒక్కొక్క వ్యక్తి నుండి నేను ఒక్కొక్క గుణపాఠంలాగా నేర్చుకుంటున్నాను. ఇలా నా నా లైఫ్‌లో కొంతమంది ఉన్నారనమాట. అలా ఒక్కొక్కరి నుండి ఒక్కొక్క పాఠంలాగా అనిపిస్తుంది నాకైతే. అలా నేర్చుకుంటున్నాను. అలా నేర్చుకున్న ప్రతిసారి నేను ఆ మిస్టేక్ ఇంకొకసారి చేయకూడదు అని నాకు వస్తుందనమాట. ఆ మాట అనేది నాకొస్తుంది. దాన్ని బట్టి అయితే మీకు ఇవంతా ఎందుకు చెప్తున్నానంటే, ఎవరైనా ఇలా మీ లైఫ్‌లో కూడా ఇలా మీరు అనుభవించి ఉంటే మీరు కూడా అలానే అనుకుంటారు కదా! అని చెప్పేసి చెప్తున్నాను. అంటే నా ఫీలింగ్ ఏంటంటే, ఇప్పుడు మన లైఫ్ మనం చూసుకోవాలండి. ఇంకొకరి గురించి ఆలోచించడం. ఇప్పుడు వాళ్ళు బాధల్లో ఉన్నారని చెప్పేసి మనం ఏదో బాధపడుతుంటే, వాళ్ళు బాధపడడం కాదండి. వాళ్ళ వల్ల మనం బాధపడాల్సొస్తది. అందుకనే నాకు అర్థమైంది. అసలు ఎవరి గురించి ఆలోచించొద్దు. మన ఫ్యామిలీ ఏదో అది మనం చూసుకోవాలి అంతే. ఇది నాకు బాగా అర్థమైంది. అండ్ ఇదే నేను చెప్పాలనుకుంది. అసలైతే ఇప్పుడు ఆ టాపిక్ అయితే వదిలేద్దాం. తర్వాత ఇది నేను అంబ్రెల్లా ఫ్రాక్ కట్ చేస్తున్నాను. ఆల్రెడీ బాడీ పార్ట్ కట్ చేశాను. అది ఒకవేళ వీలైతే నేను టైలరింగ్ ఛానల్‌లో పోస్ట్ చేస్తాను. ఇది కింద బాటమ్ కట్ చేస్తున్నాను చూడండి. ఇది ఆల్రెడీ 4 ఫోల్డ్ చేసుంది. మొత్తం మనకి ఫుల్ సర్కిల్ వస్తదనమాట అంబ్రెల్లా రౌండ్‌గా. 4 ఫోల్డ్ చేసేసి ఇక్కడ నుండి ఇక్కడ మనకి నడుము లూజ్ అనేది పెట్టేశాను. మీకది కనిపించట్లేదు. అక్కడ వచ్చేసి మనకి పొడవనమాట. బాటమ్ పొడవు ఇక్కడ నుండి అక్కడికి ఎంతుందో రౌండ్‌గా పెట్టేసుకోవాలి. మనం ఇక్కడ రౌండ్‌గా తీస్తాం కదా నడుము దగ్గర. ఇక్కడ నుండి ఆ టేప్‌ని ఇలా తిప్పుకుంటూ అక్కడ మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలి. రౌండ్‌గా సర్కిల్ అయితే వస్తదనమాట. ఫుల్ సర్కిల్ లాగా వస్తది. అండ్ ఈ క్లాత్ మన దగ్గర తీసుకొని కుట్టిపిచ్చుకుంటున్నారనమాట కస్టమర్ అయితే. క్లాత్ అయితే చాలా సాఫ్ట్‌గా ఉంది. అయితే సిస్టర్స్ కొంతమంది అడిగారు, "ఇంకా ఉన్నాయా క్లాతులు" అని చెప్పేసి. ఇంకొక 2 పీసెస్ ఏమో ఉన్నాయండి. అంతే ఎక్కువ లేవు. ఇంకా ఓన్లీ 2 పీసెస్ మాత్రమే ఉన్నాయి. ఆ 2 పీసెస్ కూడా వేరే మనకి షాప్ దగ్గర కస్టమర్ అయితే అడిగారనమాట. కానీ తను పక్కన పెట్టమన్నారు. ఇంకా రాలేదు. తన కోసమనే తీసి పక్కన పెట్టాను. ఆ 2 పీసులే ఉన్నాయి. ఇంకా తను రావట్లేదు కాబట్టి ఎవరికైనా ఇద్దామా అని అనుకుంటున్నాను. చూస్తాను ఎవరికైనా కావాలంటే చెప్పండి. నేనైతే ఇవ్వాలి అనుకుంటున్నాను ఇంకా. ఎందుకంటే చూద్దాం అనుకున్నాను కానీ ఇప్పటికి ఒక 1 వీక్ అయింది తను పక్కన పెట్టమని. ఇంకా రాలేదు. చూద్దాం మరి అని. ఎవరికైనా కావాలంటే మాత్రం చెప్పండి పంపిస్తాను నేనైతే. ఓన్లీ 2 బిట్స్ ఉన్నాయి. అంటే 2 కట్ సారీస్ ఉన్నాయన్నమాట. చాలా సాఫ్ట్‌గా ఉందండి. క్లాత్ అయితే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చినాయి. ఇంకా చూసారు కదా ఇలా అంబ్రెల్లా ఫ్రాక్ అయితే ఆల్రెడీ నేను మార్కింగ్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు కట్ చేస్తాను. కట్ చేసిన తర్వాత మీకు అర్థమవుతుంది. అండ్ మనకి షాప్‌కి కింద అంటే ఫ్లోర్ పైన
ఇంట్లో పెట్టడానికి ప్లేస్ సరిపోవట్లేదు అనమాట. అందుకనే టేబుల్ పైన పెట్టి కట్ చేస్తున్నాం, కానీ టేబుల్ పైన కూడా ఇలానే కంఫర్ట్గా లేదు. మనకి టేబుల్ పైన కూడా కొన్ని ఐటమ్స్ అయితే పెడుతూ ఉంటాను. ఫ్యాన్సీ ఐటమ్స్, మనం ఫ్యాన్సీ స్టోర్ లాగా పక్క పైన కూడా కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే ఒకసారి తెచ్చాను కదా, అవి అనమాట. ఇంకా మళ్ళీ తేవట్లేదులేండి, ఎందుకంటే ఆ చిన్న చిన్న వస్తువులు పెట్టడానికి చిరాగ్గా ఉందండి. మనము ఫ్యాన్సీ స్టోర్ లాగా పెడితే ఓకే, కానీ ఇంకా ఈ లేడీస్ టైలర్స్లో మళ్ళీ అవి పెట్టామనుకోండి, అవి సర్దడం ఇవి సర్దడం చిరాకు వస్తుంది ఒక్కొక్కసారి. అందుకనే ఏవైనా పోతాయి అనుకున్నప్పుడు మాత్రమే తెచ్చుకోవాలి, ఎక్కువ తెచ్చి మనం మనీ వేస్ట్ అనమాట. అండ్ నెక్స్ట్ మంత్ వరకు నేను షాపింగ్ కూడా చేద్దాం అనుకున్నాను కదండి. ఖచ్చితంగా మళ్ళీ షాప్ కోసం అయితే షాపింగ్కి అయితే వెళ్ళాలి. ఒకవేళ కుదిరితే అదే పిల్లలకి స్కూల్స్ ఓపెన్ అయిన తర్వాత, కొంచెం మా వాళ్ళకి క్లియర్ అయిపోయిన తర్వాత, ఇంకా లాస్ట్ వరకు జూన్ లాస్ట్ వరకు అట్లా షాపింగ్ అయితే చేయాలి అనుకుంటున్నాను మన షాప్ కోసం. అలాగే కొన్ని శారీస్ అట్లాంటివి కూడా తెద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక మనకి ఫెస్టివల్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి కదా, ఇక 1 month తర్వాత. అందుకని అప్పటి వరకు తెద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడైతే అంతగా ఏం లేవు. అది కాక ఇప్పుడు ఎక్కువ ఎవరు తీసుకోరు. మ్యారేజ్ కూడా అయిపోవచ్చినాయి. ఇంకా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు మాత్రం ఇక స్టార్ట్ అయిపోతాయి అనమాట వర్క్ కూడా, మనకి సేల్స్ కూడా. ఇప్పుడు అందరూ స్కూల్స్ స్టార్టింగ్ మూమెంట్లో పిల్లల కోసమే ఖర్చు చేయడానికి చూస్తూ ఉంటారు అనమాట, మనీ అనేది. ఇంకా బయట వేస్ట్ ఖర్చులు అనేది ఎక్కువ పెట్టారు. ఓకేనా. ఇప్పుడైతే ఇదిగోండి, నేను అంబ్రెల్లా హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. ఎలా కట్ చేస్తున్నాను అనేది చూపిస్తాను. ఏం ఇవ్వలేదు, ఒకసారి పాత ఏమన్నా ఉన్నాయేమో చూద్దాము. మొన్న రీసెంట్గా అయితే ఏం ఇవ్వలేదు నాకు. ఓకే, పాత మన దగ్గర ఏమీ కనబడట్లేదు కాబట్టి జనరల్గా ఇప్పుడు ఎవరికైనా కూడా ఇక్కడ నుండి మనకి భుజం ఇక్కడ నుండి హ్యాండ్ లెంత్ వచ్చేసి దాదాపు ఎవరికైనా 22 inches అయితే ఉంటుంది. చూసారా. ఫస్ట్ ఇక్కడ స్ట్రైట్గా మార్కింగ్ చేద్దాం. నేను ఇలా క్రాస్గా వేసుకున్నాను, చూసారా. ఇది ఇలా క్రాస్గా వేసుకొని ఫస్ట్ కింద అయితే మార్కింగ్ చేసుకున్నాం. ఈ కింద నుండి మనం ఫస్ట్ ఒక 8 inches, ఓకే, 8 inches ఇలా స్ట్రైట్గా మార్క్ చేసేసుకోండి. ఫస్ట్ వీళ్ళు సైజ్ ఇవ్వలేదు కాబట్టి నేను ఇలా మార్క్ చేస్తున్నా. ఓకే, 8 inches ఫస్ట్ కింద నుండి మార్క్ చేసుకున్నా. ఇక్కడ కింద మార్క్ చేసుకున్నా. అలాగే కింద నుండి 8 inches మార్క్ చేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ నుండి మనం హ్యాండ్ లెంత్ అనేది మార్క్ చేసుకోవాలి. ఎంత? 22 inches. ఓకే, ఇక్కడికి ఒక 1/2 inch ఖర్చు. ఓకేనా. మన దగ్గర పేపర్తో హ్యాండ్ కట్ చేసుకొని ఇలా పెట్టుకున్నా ఏం కాదు. లేదంటే ఇదండి, బిగినర్స్ అయితే పేపర్తో కట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 22 ఇక్కడ సమానంగా మార్క్ చేస్తున్నా, 1/2 inch కలిపి. ఓకే, పేపర్తో మార్కింగ్ చేసుకొని దాన్ని ఇక్కడ పెట్టినా కూడా మీకు ఈజీగా వస్తుంది. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ నుండి డౌన్ వచ్చేసి 3.5 తీసుకుంటున్నాను. ఓకేనా, 3.5. అలాగే మనకి ఇక్కడ చెస్ట్ వచ్చేసి మనకి ఎంత? 38 కదా. నేనైతే 9 inches తీసుకుంటున్నాను, కొంచెం లోతే ఉండని అని. ఆర్మ్ రోజు ఇక్కడ నుండి ఇలా, ఓకే, హ్యాండ్ షేప్ అనేది ఇలా డ్రా చేయండి. డ్రా చేసిన తర్వాత ఇది 2 inches ఖర్చు. ఓకేనా. మీకు ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి ఒక 4 inches తీసుకుంటున్నా, ఒక 2 inches ఏమో ఖర్చు. ఓకే, ఇప్పుడు దీన్ని ఇక్కడికి ఎగ్జాక్ట్ హ్యాండ్ అయితే ఇక్కడికి మార్కింగ్ చేసేసుకోండి. ఓకే, కనిపిస్తుంది కదా మీకు హ్యాండ్. ఇది పేపర్ కటింగ్ చేసినా పర్లేదు, లేదంటే మీరు డైరెక్ట్గా కట్ చేసుకున్నా పర్లేదు. ఓకేనా. ఇది ఖర్చు. ఇప్పుడు ఇక్కడ మనము తెచ్చుకున్నాం అనమాట. ఓకే,
ఇంత ఒక 8 ఇంచెస్ ఒక 9 ఇంచెస్ 10 లోపు పెట్టేసుకోండి. నేనైతే 9 ఇంచెస్ పెట్టాను. ఓకేనా, 9 ఇంచెస్. ఇక్కడ వచ్చేసి నేను లూజ్ 5 ఇంచులు తీసుకుంటాను. దాన్ని కొంచెం ఇట్లా తీసుకోండి, కలిపేస్తాను. ఓకేనా, ఇప్పుడు ఇది హ్యాండ్ వచ్చేసింది. 1 హ్యాండే కట్ చేస్తాను నేను. ఇదిగోండి, ఇది 1 హ్యాండ్. ఓకే, ఇక్కడ కట్. ఇది 1 హ్యాండ్ వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక హ్యాండ్ దీంట్లో వెళ్ళిద్దేమో చూద్దాము. దీనికి కొంచెం ఎక్కువ క్లాతే పట్టిద్దండి. ఇక్కడ వస్తుందని చూద్దాం. నాకు తెలిసి ఇట్లా రాదు, సరిపోదు. చెక్ చేద్దాం ఫస్ట్. ఓకే, ఇక్కడైతే వచ్చేటట్టుగా ఉంది, కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే. కొంచెం ఇది జార్జెట్ క్లాత్ కాబట్టి ఊరికే జారిపోతా ఉంది. ఓకే, ఇప్పుడు హ్యాండ్ అనేది దీనిపైన ప్లేస్ చేసేసుకోండి. పిన్నులు, మీరు బిజినెస్ అయితే పిన్నులు పెట్టేసుకోండి ఎక్కడే అక్కడ, అప్పుడు ఎటు కదలకుండా ఉంటుంది. అడ్జస్ట్ చేసుకోవడానికి టైం పట్టేది, కటింగ్కి పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. కానీ ఇది జార్జెట్ క్లాత్ కాబట్టి అడ్జస్ట్ చేసుకోవడానికి టైం పట్టింది. ఓకే, అయిపోయింది. ఇప్పుడు ఇది కట్ చేసేసుకుంటాం. లోత్ అనేది కుట్టేటప్పుడు కట్ చేస్తాను నేను. ఓకే, ఇలా 2 హ్యాండ్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, కుట్టిన తర్వాత ఎలా వస్తుందో చూపిస్తాను. అండ్ అంబ్రెల్లా స్లీవ్స్ చూసారు కదా, అది నార్మల్గా స్టిచ్చింగ్ చేయడమే, మీకు తెలుసు కదా. ఇది వచ్చేసి ఇంకొక డ్రెస్కి అనమాట. అయితే దీనికి హ్యాండ్స్ పొడవు అనేది నేను 12 ఇంచెస్ అట్లా పెడుతున్నాను చూడండి. ఇది హ్యాండ్స్ అనేది మనకి మిడిల్లో ఎలాస్టిక్ వస్తుంది. ఇక్కడ చూసారా, 12 ఇంచులు పెట్టాను. ఓకేనా, తర్వాత ఇలా స్ట్రైట్గా మార్క్ చేసేసుకున్న తర్వాత మనకి హ్యాండ్ ఇప్పుడు లూజ్ అనేది పెట్టేస్తున్నాను. ఇక్కడ 5 ఇంచులు కింద మనకి హ్యాండ్ లూజు, తర్వాత 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు. అండ్ తర్వాత ఇక్కడ డౌన్ వచ్చేసి 3.5 పెడుతున్నాను చూడండి, మీకు చూపిస్తున్నాను. ఓకేనా, ఇంకా ఇప్పుడు హ్యాండ్ ఆర్మ్ లూజ్ అనేది 9 ఇంచులు ఇక్కడ పెట్టేశాను. ఈ 2 మార్కింగ్స్ అయితే కలిపేసేయండి. ఆర్మ్ లూజ్కి ప్లస్ ఇక్కడ హ్యాండ్ లూజ్కి మార్కింగ్ కలిపేసి ఎక్స్ట్రా 2 ఇంచెస్ కూడా మార్క్ చేసేసుకున్నది కలిపేసేయాలి. ఇది క్లాత్ చాలా సాఫ్ట్గా ఉంటుందండి. ఈ క్లాత్ కూడా మన దగ్గరదే, కస్టమర్స్ అయితే ఫ్రాక్స్ కుట్టమన్నారు.
ఓకేనా, ఇలా మార్కింగ్ చేసేసుకోండి స్ట్రైట్గా. ఈ స్కేల్ అనేది అస్సలు యూజ్ అవ్వదండి, స్కేల్తోని మనకి వేరే స్కేల్ అయితేనే బాగుంటుంది, కానీ ఇది ఇప్పుడు అది దొరకలేదని ఇది వాడుతున్నాను. ఇలా 2 ఇంచెస్ మార్కింగ్ చేసేసుకున్న తర్వాత నార్మల్ హ్యాండ్ అయితే మార్కింగ్ చేసేసుకున్న తర్వాత పైన ఒక 2.5 లేదా 3 ఇంచెస్ పఫ్ వస్తుంది మేడం. మనం ఎలాస్టిక్ పెట్టిన తర్వాత అది చూపిస్తాను చూడండి. నేను పైనకి ఎంత ఉందనేది చూడండి. ఇక్కడ 3 ఇంచెస్ అట్లా పెట్టేస్తున్నాను, చూసారా 4 ఇంచెస్ వచ్చింది. ఓకే, అండ్ ఇక్కడ నుండి మనం నార్మల్గా పఫ్ హ్యాండ్ ఎలా పెడతామో అలానే, కానీ ఇది పఫ్ హ్యాండ్ లాగా కాకుండా మధ్యలో ఎలాస్టిక్ అనేది పెడతాము. అది కుట్టేది కూడా చూపిస్తాను చూడండి. మీకు చాలా బాగుంటుంది, చాలా మందికి బాగా నచ్చింది అనమాట. ఇక్కడ మాకైతే నేను ఫ్రాక్స్ కుట్టేసి హ్యాంగ్ చేస్తానమాట. 1 రోజు 2 రోజులు కస్టమర్స్ తీసుకెళ్ళేదాకా ఇక్కడ హ్యాంగ్ చేస్తే చాలా మందికి నచ్చిందనమాట ఈ డిజైన్ అయితే. ఫస్ట్ ఒక సిస్టర్కి సేమ్ ఇదే క్లాత్తో ఇదే మోడల్ పెట్టి కుట్టాను. ఆ కస్టమర్ది చూసి ఈ కస్టమర్ కూడా ఇలానే కుట్టండి అని చెప్పేసి ఇచ్చారనమాట. సేమ్ క్లాత్ సేమ్ కావాలని అలానే కుడుతున్నాను. ఓకేనా, ఇప్పుడైతే టక్స్ అయితే ఇచ్చేసేయండి. సింపుల్గా ఉంటుంది, చాలా కష్టపడాల్సిన అవసరం లేదు, చాలా సింపుల్గా ఉంటుంది. డిజైన్ అయితే బాగుంటుంది కూడా, వేసుకున్నాక కూడా హ్యాండ్స్ డిజైన్ బాగుంటుంది. ఈ విధంగా మనము కట్ చేసుకున్న తర్వాత మిడిల్లో మార్కింగ్స్ అయితే పెట్టేసుకోండి, ఎందుకంటే మనకి మిడిల్లోనే ఎలాస్టిక్ అనేది కుట్టేసేయాలి. ఇంకా కొంతమంది అయితే నేను టాప్స్ ఎట్లా కట్ చేస్తాను మార్కింగ్స్ పెట్టి సేమ్ యాస్టీస్గా అట్లానే వీడియోస్ తీస్తున్నారు. అలాగే ఇంకా టాప్స్ కానీ ఇంకా బ్లౌజులు కానీ కొన్ని సేమ్ నావి అవి సేమ్ ఈక్వల్ అవుతున్నాయి. అది మరి నా దాంట్లో చూసి చెప్తున్నారా, ఎక్కడ చూసి కొనిలేండి, మన దాంట్లో చూసి చెప్పినా కూడా మనం ఆల్రెడీ యూట్యూబ్లో పెడుతున్నాం కాబట్టి మనవి చూడాలనే పెడుతున్నాము, చూడొద్దని కాదు. కానీ అలా కొంతమంది నన్ను అంటూ ఉంటారు కదా, వేరే వాళ్ళే చేస్తున్నారు అని చెప్పేసి, కానీ నేను చేయడం కాదు, నావే చాలామంది చేస్తూ ఉంటారనమాట కాపీ. అయినా నేను అసలు ఏమనుకోను, అలా వాళ్ళలాగా పెట్టేసుకుంటూ ఉంటారనమాట కొన్ని నా మెథడ్స్ అయితే. టాప్స్ కటింగ్ కానీ ఇంకా బ్లౌజులు కానీ ఫ్రాక్స్ కానీ కొన్ని అంతకుముందు వాళ్ళు వేరేలాగా కట్ చేసేవాళ్ళు, ఇప్పుడు నేను చెప్పిన మెథడ్లో అయితే కట్ చేస్తున్నారు అనమాట. చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. అంటే నా మెథడ్ వాళ్ళకి బాగా నచ్చింది, ప్లస్ బాగా యూస్ఫుల్గా ఉంది అని నాకు అర్థమైంది అనమాట దీన్ని బట్టి. ఓకే, ఇప్పుడైతే మిడిల్లో అయితే మార్కింగ్స్ పెట్టుకుంటున్నాను చూడండి. మిడిల్లో మార్క్ చేసుకున్నాను కదా, కింద 2.5 ఇంచెస్ పైన 2 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకొని ఆ మిడిల్ ఎక్కడైతే ఖాళీ ప్లేస్ ఉంటుందో అక్కడ మనం ఈ లైన్ అయితే మార్క్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు చూడండి మీకు చూపిస్తున్నాను. ఇక్కడ ఇదిగోండి, నేను 3 ఇంచులు పెడుతున్నాను, 2.5 అయినా పెట్టుకోవచ్చు. నేను 3 ఇంచులు పెడుతున్నాను, లేదా 2.5 అట్లా పెట్టేసుకోండి మీ ఇష్టం, హ్యాండ్ పొడవును బట్టి. అలాగే ఇక్కడ కూడా పైన కూడా నేను ఎదుగోండి 2.5 పెట్టేస్తున్నాను. ఇక్కడ పైన 2.5 కింద 3.5 లేదా 3 ఇంచులు పెట్టాను కదా, ఆ మిడిల్లో ఉన్న పార్ట్లో మనము ఎలాస్టిక్ అనేది స్టిచ్ చేయాలి. అయితే ఆ లెంత్ ఎంత ఉందో దానికి ఒక 2 ఇంచెస్ తగ్గించి మనం ఎలాస్టిక్ తీసుకోవాలి, అంతే, సింపుల్. ఓకేనా, ఇప్పుడు పైన 2.5 నుండి ఈ కింద 3.5 వరకు ఉంది కదా, ఆ మిడిల్లో పార్ట్ ఎంత ఉందో ఒకవేళ ఒక 7 ఇంచులు వచ్చింది అనుకోండి మిడిల్లో, మనం 5 ఇంచుల ఎలాస్టిక్ తీసుకోవాలి. అలా 2 ఇంచెస్ మైనస్ చేసి తీసుకోండి, అప్పుడు మీకు పఫ్ అనేది బాగా వస్తుంది. ఓకేనా, ఇప్పుడైతే నేను కట్ చేస్తున్నాను చూడండి. ఎంత ఉందనేది చూసుకొని దాన్ని బట్టి 2 ఇంచెస్ మైనస్ చేసి తీసుకోండి. అండ్ ఇంకొక సిస్టర్ అయితే మనకి టైలరింగ్ బుక్ మెయింటెనెన్స్ ఎలా చేయాలి అనేది బుక్ చూపించుకుంటా చెప్పండి అక్క, మాకు యూస్ఫుల్గా ఉంటుంది అని చెప్పేసి కామెంట్ చేశారు. అయితే ఆల్రెడీ మన ఛానల్లో అది వీడియో ఉంది, ఒకవేళ కావాలి అంటే ఆ వీడియో చూడండి, లేదు అనుకుంటే మళ్ళీ కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తాను. నేను అంటే నా టైలరింగ్ బుక్ ఎలా ఉంటుంది, అలాగే మీరు ఎలా మెయింటెనెన్స్ చేయాలి, నేను ఎలా మెయింటెనెన్స్ చేస్తున్నాను అనేది ప్రతి ఒక్కటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చేస్తాను. ఒకసారి వెతకండి, ఒక 1 మంత్ 2 మంత్స్ బ్యాక్ నేను తీసాను ఆ వీడియో టైలరింగ్ బుక్ మెయింటెనెన్స్ గురించి. లేదు అది దొరకట్లేదు అక్క, మీరు మళ్ళీ చెప్పండి, ఒకవేళ అది చూసినా కూడా నాకు ఇంకా అర్థం కాలేదు, ఇంకా మళ్ళీ చెప్పండి అని కామెంట్ చేయండి, ఖచ్చితంగా చెప్తాను నేను. ఓకే, ఇప్పుడు చూడండి ఎలాస్టిక్ ఎలా పెడుతున్నానో. పైన 2.5 ఇంచులు కదా, అది వదిలేసి ఈ మార్కింగ్ దగ్గర నుండి
ఆ కింద 3:30 వరకు ఇదిగోండి ఇలా కొంచెం ప్రెస్ మనం లాగుతూ ఎలాస్టిక్ని ఇలా అక్కడ వరకు స్టిచ్చింగ్ చేసుకుంటూ మిడిల్లో వెళ్ళిపోవాలి అంతే. ఆటోమేటిక్గా ఫ్రిల్స్ అయితే వస్తాయన్నమాట. చూసారు కదా, ఈ ఫ్రిల్స్ వచ్చిన వాటిని ఇంకొంచెం చిన్న మార్పు అయితే చేసుకోవాలి. ఎలా అంటే ఇప్పుడు ఇలా ఉంది కదా, వీటికి మనము ఈ ఫ్రిల్స్ వచ్చిన వాటికి సైడ్లకి కుచ్చులు పెట్టుకోవాలి. చూపిస్తాను చూడండి వీలైతే అది. ఓకే, ఇక రెండో హ్యాండ్ కూడా సేమ్ అలానే వేస్తున్నాను చూడండి. ఈ విధంగా ఎలాస్టిక్ని మిడిల్లోనే పెట్టాలి. మనం ఒక మార్కింగ్ అనేది పెట్టుకొని ఆ మార్కింగ్ పైనే కుట్టేసేయండి. చాలా ట్రెండింగ్గా ఉంటుందండి హ్యాండ్ డిజైన్ అయితే, చాలా బాగుంటుంది. ఓకేనా, ఇలా పెట్టేసేయండి. ఈ ఫ్రాక్ కుట్టిన తర్వాత హ్యాండ్ ఎలా ఉందనేది కూడా చూపిస్తాను నేను. ఇది అంబ్రెల్లా ఫ్రాక్ ఎలా కుట్టాను అనేది చూపించాను కదా, అంటే కట్ చేసింది ఇదే అనమాట. ఫ్రాక్ రెడీ అయిపోయింది. అలాగే ఇంకొక ఫ్రాక్ ఇదిగోండి చూసారా, ఇక్కడైతే చిన్నగా మనకి ముడతల్లాగా వస్తుంది అనమాట. హ్యాండ్ పొడవుగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ తర్వాత ఇంకొక హ్యాండ్ డిజైన్ కూడా చూపించాను కదా ఎలాస్టిక్ది, అది ఫ్రాక్ కుట్టిన తర్వాత ఎలా ఉందనేది నేను వీడియో లాస్ట్లో చూపిస్తాను చూడండి. చాలా బాగుంటుంది, ట్రెండింగ్ డిజైన్ అనమాట. హ్యాండ్ డిజైన్ అయితే చాలామంది డిఫరెంట్గా అడుగుతూ ఉంటారు కదా మన దగ్గరికి వచ్చిన క్లయింట్స్. అలాంటి వాళ్ళకి మనం ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తేనే వాళ్ళకి చూడడానికి బాగుంటుంది.